చేద్దామంటే నరాల బలహీనత వచ్చి మాకు ఓటేద్దామనుకున్నా కూడా మా చెయ్యి మీ వైపు వచ్చి ఓడిపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. లక్కులో పెట్టి కల్తీ మద్య వ్యాపారం చేసి నరసింహారెడ్డి గారు వేల కోట్లు సంపాదించి ఆ ప్రాంత ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ అణిచివేత గురి చేస్తున్నటువంటి సందర్భంలో 2018 తర్వాత నిలబడి ఓడిన తర్వాత కూడా అట్లే గట్టిగా నిలబడినాం. ఆ ప్రాంతంలో సీడ్పత్తి రైతుల గురించి కొట్లాడినాం. ఆ ప్రాంతంలో విద్య లేకపోతే కొట్లాడినాం. దాదాపు ఒక 15 గ్రామాల లోపల అక్కడ స్కూళ్ళ లోపల ప్రభుత్వ స్కూళ్ళ లోపల ప్రభుత్వ బడులు క్లాస్ రూమ్లు కట్టించినాం, స్క్రీన్లు పెట్టించినాం. బాలికలకు విద్యార్థులకు కనీసం వరకు టాయిలెట్స్ లేకపోతే టాయిలెట్స్ రూమ్ కట్టించినాం. 15 గ్రామాల లోపల చేసినాం. దాదాపు 20 గ్రామాల లోపల కనీసం వీధి లైట్లు లేకపోతే కూడా వీధి లైట్లు ఏర్పాటు చేయించిన మా ఆధ్వర్యం లోపల దాదాపు విత్తన పత్తి రైతులు 50,000 మంది రైతులుంటే 50,000 మంది రైతులు కేవలం 40 మంది ఆర్గనైజర్లు మోసం చేస్తుంటే, అన్యాయానికి గురి చేస్తుంటే ఎవరు పట్టించుకునే నాదుడు లేక 40 మంది ఆర్గనైజర్ల అణిచివేతకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు చేసినాం. వాళ్ళపైన కేసులు వేసినాం, హైకోర్టులో పిల్లు వేసినాం, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసులు వేసినాం. వాళ్ళు అన్యాయంగా అక్రమంగా వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారని చెప్పేసి, యాసిడ్తో విత్తనాలు కడిగిన తర్వాత మా భూములు నాశనం అవుతామని చెప్పేసి వీరోచితమైన పోరాటం చేసినాం. ఇక్కడ ఉన్నటువంటి మా కార్యకర్తలు కావచ్చు, మా బంధువులు ఆ సందర్భంలో నా పైన అనేక సందర్భాల్లో దాడులు జరిగినా కూడా ఇదే మంది ఇక్కడ ఇదే నా బంధువులు, ఇక్కడ ఇదే నా కార్యకర్తల బలంతోనే ఒక ఊరి నుంచి ఇంకొక ఊరి పోయే క్రమంలో ఎక్కడ దాడులు చేస్తారో మా అన్న మీద అని చెప్పేసి బండ్ల మీద 2 వీలర్స్ మీద మళ్ళీ ఒక ఊరు దాకా వచ్చి వదిలేసి అక్కడి నుంచి మరో గ్రామం పోతుంటే అక్కడి నుంచి ఒక 30-40 బండ్ల మీద వదిలేసి వెళ్ళేవారు. చివరికి నా ఇంటికి వచ్చి ఇల్లు ముట్టేంత వరకు కూడా నన్ను ఇంటికి చేర్చేవాళ్ళు నా బంధువులు. కాబట్టి ఈ రోజు వీళ్ళందరూ తీసుకొచ్చి యాక్చువల్ గా మాకు ఒక తృప్తి ఇంకేమంటారు, భారీ బహిరంగ సభ పెట్టి మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్లి మా కార్యకర్తలందరూ మీకు పరిచయం చేద్దాం అనుకున్నాం. కానీ ఇప్పుడున్నటువంటి సమయాభావం లేకపోవడం వల్ల, ఎందుకోసం అంటే పార్టీ ఏర్పాటు అనే ప్రక్రియ చాలా దగ్గరికి వస్తున్నటువంటి సందర్భంలో లేదు రంజిత్ మీరు తొందరగా నిర్ణయం తీసుకోవడం చెప్పడం మా కార్యకర్తల అభిష్టం కూడా అట్లే ఉన్నది. సామాజిక తెలంగాణకు, సర్వోదయ తెలంగాణకు కట్టుబడినటువంటి కవిత ఆధ్వర్యంలో వేయాలని చెప్పి వేయాల్సిందని చెప్పేసి మేమందరం కూడా ముక్త కంఠంతో ఏకాభిప్రాయానికి వచ్చి ఈ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మీకు ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ రోజు ఎందుకోసం అంటే ఒకసారి ఈ సందర్భంగా పార్టీలో చేరుతున్న సందర్భంగా మా తల్లిదండ్రులు గుర్తు చేసుకుంటున్నారు. నా మిత్రుడు, నా ప్రాణ స్నేహితుడు, మొదటి నుంచి నాతో పాటు ఉండి సర్వస్వం కోల్పోయినాడు బుచ్చిబాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా భార్యకు, నా కుటుంబ సభ్యులకు, మా అక్కలకు, ఈ రోజు నా దేవుడు ఇచ్చినటువంటి అక్కలు అందరికీ కూడా సందర్భంగా గుర్తు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ రోజు నా పెళ్లి రోజు. అయితే నా భార్యను అడిగిన మరి ఈ రోజు పెళ్లి రోజు కదా, ఈ రోజే పెట్టుకుంటా అంటే మరి పోవచ్చా లేదంటే ఇది ఏమి ఈ రోజు కొత్త కడుతున్నావు కదా, 15 సంవత్సరాలుగా నాకు అలవాటు అయితే కదా. అందులో ఈ రోజు ఒక మహిళగా గర్వపడుతున్నావు, ఒక మహిళ నాయకత్వంలో పనిచేయడానికి వెళ్తున్నావు, మేము కూడా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, సందర్భం ఉందని చెప్పేసి వెళ్ళు అని చెప్పేసి నేను భుజం తట్టి ఇక్కడ పంపించింది. ఈ సందర్భంగా నా భార్య కూడా నేను నేను నా కన్న తల్లి కనిపెంచితే నా రక్తం పంచుకొని నేను ఎవరు రక్తం అయితే పంచుకొనుకుంటున్నానో నా అక్క పెంచింది. నా భార్య నా జీవితంలోకి వచ్చిన తర్వాత అనేక త్యాగాలు చేసింది. ఆ తర్వాత నేను మీ దగ్గరికి వస్తున్నా. ఇప్పుడు అంటే నా జీవితం అంతా మహిళలతో ముడిపడిందని చెప్పడానికి ఇవన్నీ చెప్తాను. కాబట్టి వస్తున్నటువంటి క్రమంలో అందరి ఆశీర్వాదం తీసుకొని నేరుగా మీ దగ్గరికి వచ్చి కూడా లోపలి దాకా మీ ఆశీర్వాదం కూడా తీసుకోవడం జరిగింది. ఒకటే ఒక విజ్ఞప్తి, నాకు ఒకటే ఒక కోరిక, మా జిల్లా లోపల నూతన నాయకత్వానికి పునాదులు వేయాలనేటువంటి ఆశతో ప్రతి గ్రామం నుంచి కొత్త నాయకత్వాన్ని ఉండడం తప్ప పాత నాయకత్వం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏ ఒక్కరు కూడా బంగ్లాల యొక్క మెట్టు కూడా దొక్కలేదని కానీ కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకున్నటువంటి సందర్భంలో 2023 ఎన్నికల లోపల ఒక ప్రధాన రాజకీయ పార్టీ టికెట్ ఇస్తున్నటువంటి క్రమం లోపల అనేక కుట్రలు చేసినట్టు తప్పించినారు. ఎక్కడ రంజిత్ కుమార్ కి టికెట్ వస్తే ఇంకా ఎక్కడ లేదు, ఏం లేదు, ఎమ్మెల్యే గెలవకమందుకే మాకు అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినాడు.
తప్పించాలని చెప్పేసి సేమ్ నా కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళని, నియోజకవర్గానికి సంబంధం లేనటువంటి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి బీఫామ్ ఇచ్చి ఈ రోజు మొత్తం కూడా మళ్ళీ అక్కడ నాయకత్వాన్ని అనదొక్కినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ సందర్భంగా మీకు ఒకటి గుర్తు చేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా మా జిల్లా చేనేత పరిస్థితి ఎందుకోసం అక్కడంటే చేనేత కార్మికులు అనేక రకాలుగా అక్కడ ఆవేదన చెందుతున్నారు. నేసే కార్మికులు వాళ్ళకి అసలైనటువంటి లబ్ధి వస్తలేదు, కానీ వాళ్ళపైన వ్యాపారం చేసేటప్పుడు మాత్రం లక్షలకు లక్ష కోట్లు సంపాదిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఒకసారి మీరు మా చేనేత కార్మికుల గురించి మీరు మాట్లాడాలని. ఎందుకోసం అంటే ఈ చీర నేతన్న మా చీర ఇట్లాంటి చీర నేసి నెల వరకు నేస్తే ఈ చీర 10,000 తయారైతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ గద్వాలకు వచ్చి 20,000 అమ్మితే గద్వాల్లో ఉన్నటువంటి హైదరాబాద్ లో ఉన్నటువంటి వాళ్ళు 40,000 అమ్ముతారు. కాబట్టి మేము ఈ సందర్భంగా మేము ఆడపడుచుగా భావించి మా గద్వాల చేనేత కార్మికుల తరఫున మేము మీకు ఈ చేనేత చీరని స్వయాన నేసిన చీర మీకు బహుకరిస్తా ఉన్నాం. మీరు ఈ చీరను చూసుకున్నప్పుడల్లా మీకు నచ్చితే కట్టుకున్నప్పుడల్లా ఆ చీరను చూసి మా చేనేత కార్మికుల కష్టాలు గుర్తుకు తీసుకురావాలని చెప్పేసి మీకు తీసుకురావాలని జరిగింది. ఈరోజు మా ప్రాంతంలో విత్తనపత్తి రైతులు ఉన్నారు. దాదాపు 40-50 వేల మంది రైతులు ఉన్నారు. 50,000 మంది శాంపిల్ ప్యాకెట్, 50,000 మంది రైతులు. మేము దాదాపు అక్కడ మొత్తం తెలంగాణ రాష్ట్రానికే ఒక హబ్ గా ఉన్నటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా మేము ఇట్లాంటి విత్తనపత్తి ప్యాకెట్లను తయారు చేస్తే ఇది మా విత్తనపత్తి ప్యాకెట్ ఇది మేము తయారు చేస్తాం. మేము కేజీలాగా శాంపిల్ ప్యాకెట్ గా ఆర్గనైజర్లకి కంపెనీలకు ఇస్తే వాళ్ళు ఇట్లా తీసుకుంటారు కేజీ ప్యాకెట్. ఈ రకంగా తీసుకొని ఈ రోజు దీనికి మాకు 500 ఇస్తే ఇదే కేజీ ప్యాకెట్ ని ఇట్లా వాళ్ళు 450 గ్రాముల లాగా చేసి దీన్ని 2,000కి అమ్ముతున్నటువంటి పరిస్థితి. మరి మాకు ఎక్కడ న్యాయం జరుగుతుంది? మా రైతులకు ఎక్కడ న్యాయం జరుగుతుంది? కాబట్టి మీకు ఒకసారి ఈ ప్యాకెట్లు మీకు ఎందుకు ఇస్తున్నారంటే ఒక్కసారి మీరు మా విత్తనపత్తి రైతుల యొక్క కోసని కష్టాలను పట్టించుకొని రాబోయే రోజుల్లో